యాక్చువల్ లైవ్ షో ఏపీకి ప్రత్యేక హోదా అంశం మీద ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ హోదా కన్నా మేలైన ప్యాకేజ్ ఇచ్చామని కేంద్రం సరే ప్రయోజనం కలుగుతోందని యాక్సెప్ట్ చేశామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ప్రతిపక్షాలు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ అలాగే కాంగ్రెస్లు పట్టుబడుతూనే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదా అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొని నిన్న చాలా విషయాలకు సంబంధించి ఆయన మాట్లాడారు. ఏ రకంగా హోదా కన్నా ప్యాకేజ్ మేలవుతుంది, అసలు హోదా అనే అంశాన్ని అప్పుడు ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చింది, కాంగ్రెస్ విభజన సమయంలో ఏ రకమైన పద్ధతిలో తను ప్రవర్తించింది, ఇవన్నీ కూడా ఆయన ఒకసారి ప్రస్తావించారు. వాటి గురించి మాట్లాడుకుందాం. మరో ముఖ్యమైన అంశం, రాష్ట్రంలో 7 జిల్లాలకు పన్ను రాయితీలు. ఆంధ్రప్రదేశ్లో కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే చేయలేదు, తెలంగాణ, బీహార్, బెంగాల్కి చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా చేసిందే ఉందని ప్రధాన ప్రతిపక్షం సూటిగా ప్రశ్నించింది. అలాగే ప్రత్యేక హోదా ఉంటే ఏ రకమైన మేలు జరుగుతుందని అంత కంపేరిటివ్ స్టడీ చేసి మాట్లాడడం కూడా జరిగింది. దాని గురించి కూడా మాట్లాడుతాం. ఇవాళ మనతో లైవ్ షోలో జాయిన్ అవుతున్నారు దేవిప్రసాద్ గారు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, టీఎన్జీఓ గౌరవ అధ్యక్షులు, రవిచంద్రారెడ్డి గారు, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి, కమ్మపాటి రామ్మోహన్ రావు గారు, మాజీ ఎంపీ, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అంబటి రాంబాబు గారు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ పొలిటికల్ స్ట్రాటజీ కమిటీ సభ్యులు, పార్టీ కీలక నేత, బీజేపీ నుంచి కొద్దిసేపట్లో మనకు లైవ్ షోలో అందుబాటులోకి వస్తారు. రైట్, ముఖ్యంగా రామ్మోహన్ రావు గారు, నిన్న వెంకయ్యనాయుడు గారు చేసిన అంటే కొత్తగా వారు ఏమీ చెప్పకపోయినా మళ్ళీ ఒకసారి జరుగుతున్నవి ఒకసారి పునరుద్ఘాటించారు అనుకోవచ్చు. అంటే హోదా కన్నా ప్యాకేజ్ ఏ రకంగా మేలు, కానీ హోదాయే కావాలని వైఎస్ఆర్సీపీ కానీ కాంగ్రెస్లు కానీ ఎందుకు పట్టుబడుతున్నాయి అనే అంశం మీద క్లారిటీ ఇచ్చారు. కానీ పూర్తిగా నిన్న ఆయన చెప్పిన దాంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతిపక్షాలు కన్విన్స్ అవుతాయనుకుంటున్నారా? ఇప్పుడు బేసిక్గా ఎందుకు ఆయన కూడా స్పష్టంగా చెప్పడం జరిగిందంటే, ఆ రోజు రాజ్యసభలో చర్చ జరిగినప్పుడు అసలు మన వాయిసే లేదు. అంతకుముందు మా నాయకుడు కూడా ఆంధ్రప్రదేశ్ భవన్లో 7 రోజులు నిరాహార దీక్ష చేస్తే కనీసం ఏమిటి ఈ బిల్లులో తప్పులు తడక 2 రాష్ట్రాలకు న్యాయం చేయండి అంటే 2 కళ్ళ సిద్ధాంతాన్ని అవహేళన కూడా చేసింది మనం చూస్తున్నాము. కాబట్టి ఏదైతే ఆ రోజు విభజన చేశారో 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వండి, రాష్ట్రానికి న్యాయం చేయండి అని సదుద్దేశంతో ఆయన అన్నమాట వాస్తవం. స్పష్టంగా ఆయన కూడా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నారు. అయితే ఏమిటంటే గవర్నమెంట్ మారిన తర్వాత అసలు అంతకుముందు ప్రణబ్ ముఖర్జీ గారు కూడా 2012లోనే ఇది ప్రత్యేక హోదా అనేది ఇక ఉండకూడదని కూడా ఆయన ఒక ఫైనాన్స్ మినిస్టర్గా కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎప్పటిదాకైనా పర్వాలేదు, రాష్ట్రానికి ఎంతో కొంత న్యాయం జరుగుతుందని ఆయన అడిగాడు. ఆ తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీసీ లేదు, అదేవిధంగా ప్లానింగ్ కమిషన్ లేదు. టెక్నికల్గా వాళ్ళకి ఇబ్బంది ఉంది కాబట్టి ఇప్పటిదాకా కూడా కాలయాపన కూడా జరగడానికి కారణం ఏంటంటే ఏ విధంగా ఇవ్వాలి, ఏ విధంగా చేయాలి, ఉన్న రాష్ట్రాలు ఏమి లబ్ధి పొందుతున్నాయి ఏమిటి లేదని. అయితే రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా మన వాళ్ళకి కూడా నేను చెప్పదలుచుకుంది ఒకటి, ప్రత్యేక హోదా వేరు, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ వేరు. 1969లో ప్రత్యేక హోదా తీసుకొచ్చారు, అదేవిధంగా 2002లో ఈ యొక్క ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ తీసుకొచ్చారు. 2 క్లబ్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు. కాబట్టి ప్రత్యేక హోదా ద్వారా రాష్ట్రానికి ఏమి లబ్ధి వస్తుంది అని అంటే మనకున్న నిన్న బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు పిఏసీ చైర్మన్ వైసీపీ నేత ఆయన ఒక మాట చెప్పారు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో మొదట 5 ఏళ్లలో ఎవరైతే పెట్టుబడి అక్కడికి వచ్చి పరిశ్రమలు స్థాపిస్తారో వాళ్ళకి 10 ఏళ్ల పాటు పన్ను రాయితీ ఉంటుంది. అది చాలా క్లియర్ గా ఉంది. అంటే 5వ ఏడాది ముగిసిపోతున్న ముందు రోజు పెట్టినా కూడా 100% ఆదాయ పన్ను రాయితీ ఇవన్నీ వస్తాయి. మరి అప్పుడు పరిశ్రమలు ఎక్కువ వస్తాయి అవకాశం ఉంది కదా. అక్కడే మీరు అర్థం చేసుకోవాల్సింది, ప్రజలు కూడా నేను చెప్పదలుచుకుంది కూడా అది ఎవరికి ఉన్నదంటే 2002లో కూడా ప్రవేశం చేసింది కొండ ప్రాంతాలు లేదా ఈ బోర్డర్గా ఉన్న రాష్ట్రాల్లో వాటికి మాత్రమే తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ కల్లా 2017 కల్లా అసలు ఈ రాయితీలు అనేవి కూడా తీసేస్తున్నారు. మనం అందులో చేరి ప్రత్యేక హోదా ముసుగులప్పుడు ఇంతకుముందు ఏం చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా నిజంగా 7 కేంద్ర మంత్రులు 32 పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పుడు మాకు ఇది కావాలని చట్టంలో గనక పెట్టున్నట్టయితే మనకి తిప్పులు ఉండేవి కాదు. అదే విధంగా సమైక్యం నష్టపోయాం. ఇవాళ మళ్ళీ మనం ప్రత్యేకం అని చెప్పేసి ఇచ్చినవి తీసుకోకుండా నష్టపోకుండా ఉండాలనేది తెలుగుదేశం ప్రభుత్వం యొక్క దృక్పథం. ఆ విధంగా ఇవాళ మనకు కావాల్సింది ఏంటంటే ప్రజలకు స్పష్టంగా ప్రత్యేక హోదా అయితే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ 60-40 రేషియోలో ఉంటుంది. ఏది మామూలుగా అయితే ప్రత్యేక హోదా ఇస్తే కనుక 90-10 అవుతుంది. ఆ 30% ఎక్స్ట్రా మనకు వస్తుంది. ఆ 30% ద్వారా ఎంత వస్తుంది సంవత్సరానికి, దానికన్నా మీకు ఎక్కువ ఇస్తా ఉన్నప్పుడు మనకు కావాల్సింది ఏంటి, పేరు ఏదైనా మీరు పెట్టండి, మనకి రాష్ట్రానికి సహాయం చేయని మనం కోరుకుంటున్నాం. ఆ స్కీమ్స్ ద్వారా ఎక్కువ ఎమ్మును మనం కోరుకుంటా ఉన్నాం. అది ఆ విధంగా ఇస్తా అన్నప్పుడు మనం ఓకే మీరు ఇవ్వండి, ఇచ్చిన తర్వాత మేము దాని మీద చెప్పడం కూడా జరుగుతుంది. ప్రత్యేక హోదా అని అంటూనే ఇది కూడా తీసుకోకుండా ఉంటే రాష్ట్రం నష్టపోతుంది. ఈవేళ ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు గారినో మమ్మల్ని కాదు, రాష్ట్రానికి దయచేసి అన్యాయం చేయొద్దు,
మీరు ప్రజల్ని యువతని తప్పుదోవ పట్టించొద్దు. మీరు అర్థం చేసుకోండి ఏం కేంద్రం ఇస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు, సుజనా చౌదరి గారు కలిపి తప్పుదో పట్టిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తాయి. ప్రతిపక్షాలు తప్పుదో పట్టిస్తున్నారని ప్రభుత్వం అంటుంది. మేము ఎప్పటికప్పుడు ప్రజలకి, అందుకే నిన్న వెంకయ్య నాయుడు గారు కూడా స్పష్టంగా చెప్పాడు దాని వల్ల వచ్చే లాభాలు ఏమిటి. ఇప్పుడు దాకా ఎక్కడైతే మీరు చెప్పినట్టుగా ఉన్నాయో ప్రత్యేక హోదా గానీ లేదా ఈ యొక్క ఇన్సెంటివ్స్ ఉన్న రాష్ట్రాల్లో జీవనోపాధి కనుక మీరు తీసుకుంటే ఉద్యోగాలు, ఇప్పుడు గుజరాత్ గానీ లేకపోతే ఎక్కడ గానీ నిరుద్యోగ సమస్య మీద ఇంకా లేని రాష్ట్రాల్లో కూడా గుజరాత్ లాంటి రాష్ట్రంలో కూడా ఆ సమస్యకి 1.5% తగ్గింది. అంటే కాబట్టి మనకి ఇక్కడ కావాల్సింది ప్రణాళిక, ఏ విధంగా చేస్తున్నాము ప్రజలకు స్పష్టంగా చెప్పాల్సింది. రాష్ట్రానికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రానికి సంబంధించిన సభ్యుడిని కాకపోయినా పుట్టిన గడ్డ మీద పుట్టాను కాబట్టి నేను చేసిన చాలా ప్రయత్నం చేశాను, అసలు నేనంటూ పట్టుబట్టకపోతే ఈ ప్యాకేజ్ కూడా ఆంధ్రాకి వచ్చి ఉండేది కాదు అని నేను వెంకయ్య నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు. సార్, వెంకయ్య నాయుడు గారిని నేను కొంతకాలంగా పరిశీలన చేస్తున్నా. ఆయనకి అభినందన సభలు చేస్తున్నారు, సన్మాన సభలు చేస్తున్నారు. రాజు దలుచుకుంటే దెబ్బల కొదవ అన్నట్టుగా ఏం సన్మాన సభలండి, ఏమి అభినందన సభలండి. అభినందన సభ కానీ సన్మాన సభ కానీ జరిగిన రోజున ఏ ప్రాంతంలో జరుగుతున్నారో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుల్ని, సిపిఐ వామపక్ష నాయకుల్ని అందరినీ అరెస్ట్ చేసి ఈయన సన్మానం చేసుకుంటున్నారు. ఏమిటి సన్మానం నాకు అర్థం కాలేదు. ఒకటి. రెండో అంశం ఏంటంటే ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒకసారి చూస్తే కొద్దిగా ఆశ్చర్యం వేస్తుంది, కొద్దిగా లోతుగా ఆలోచిస్తే అపహాస్యంగా కూడా ఉన్నాయి. ఏమిటంటే విభజనలో సమన్యాయం జరగలేదు, విభజన కాంగ్రెస్ పార్టీ సీట్ల కోసమే చేసింది. ఎస్, కాంగ్రెస్ ఒకటే చేసిందా? కాంగ్రెస్ ఒక్కదాని వల్ల అవుతుందా ఆ రోజున పరిస్థితుల్లో? భారతీయ జనతా పార్టీ మనస్ఫూర్తిగా సహకరించబట్టే ఆ రోజున విభజన జరిగింది. భారతీయ జనతా పార్టీ చివరిదాకా సస్పెన్స్ గా పెట్టి చివరిలో సపోర్ట్ చేసింది. ఎందుకు సపోర్ట్ చేశారు? అంత లోపభూయిష్టమైనటువంటి బిల్లుంటే, సీట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ విభజన చేయడానికి నిర్ణయించుకుంటే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి భారతీయ జనతా పార్టీ ఆ బిల్లుని ఎందుకు సపోర్ట్ చేసింది? సపోర్ట్ చేయటమే కాదు, మెజారిటీ ఆ రోజున లేకపోయినప్పటికీ తలుపులు బిగించి ఏకపక్షంగా చేశారు, లైవ్ను కట్ చేశారు. పార్లమెంటు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా జరిగిందని చాలా మంది చెబుతున్నారు. ఇది నగ్న సత్యం. దానికి భారతీయ జనతా పార్టీ ఎందుకు తల ఊపిందో సమాధానం చెప్పుకోకుండా ఇదంతా కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేయడానికి ప్రయత్నం చేస్తే సమంజసం ఎలా అవుతుందండి? మీరు కూడా ఆ విభజన బిల్లులో భాగస్వాములు. ఎస్, విభజన బిల్లు లోపభూయిష్టంగా ఉన్నది, మీరు సపోర్ట్ చేశారు. ఇవాళ మీ చేతిలో అధికారం ఉంది కదా, దాన్ని సరిచేయడానికి ఎందుకు ప్రయత్నం చేయరు? ప్రయత్నం చేసా ఉంటున్నారు, అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేశాం కానీ సాధ్యం కాదు. మీకేమడ్డం వచ్చింది? మీకు మెజారిటీ లేదా? కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయనుందా? ప్రతిపక్షాలు ఏమన్నా ఎదురు తిరిగాయా? మీరు సపోర్ట్ చేయడానికి కావాల్సినటువంటి మెజారిటీ మీకు లేకపోయినప్పుడు కదా మీ ప్రయత్నం మీరు 4 గోళ్ల మధ్యన చేస్తే కాదు. వెంకయ్య నాయుడు గారు, మీరు పార్లమెంట్ లో దీన్ని ప్రయత్నం చేసే అటువంటి అవకాశం మీరు ఎందుకు చేయలేదు? ఒకటి. రెండో అంశం ఏంటంటే ప్రత్యేక హోదా వల్ల లాభం లేదు అని మీరు చెబుతున్నారు. ఎవరండి లాభం ఉందని చెప్పింది? మీరు కాదా? వెంకయ్య నాయుడు గారు, ప్రధానమంత్రి గారు, అప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి అభ్యర్థిగా ఉన్నటువంటి మరి మోడీ గారు, మరి వాళ్ళ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, మీరు ముగ్గురే కదా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేకపోతే నష్టపోతుందని గొంతెత్తి చెప్పిన మీరు అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా లేకపోయినా ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెబుతున్నారంటే ఏమిటి అవకాశవాద రాజకీయాలు? నేను ఒక మాట అంటున్నానండి, ఈ 2.5 సంవత్సరాలు ప్యాకేజీ గురించి ఎందుకు మీరు మాట్లాడలేదు? 2.5 సంవత్సరాలు ఎందుకు వెయిట్ చేశారు? మొట్టమొదటి రోజున ఎందుకు ఇవ్వలేదు? ఇవాళ ప్రధాన ప్రతిపక్షమో లేకపోతే ఇంకా కలమ రాజకీయ పక్షాలు మాకు ప్రత్యేక హోదా మీరు ఇచ్చింది కావాలి అంటే వాళ్ళ మీద మీరు దౌర్జన్యం చేసే కార్యక్రమాలు, అన్యాయంగా మాట్లాడే కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు ఈ రాష్ట్రాన్ని మోసం చేశారు. వెంకయ్య నాయుడు గారు మోసం చేశారు, చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు, కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అనేది మా అభిప్రాయం. కానీ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది మేమేమో గొప్ప పురుషులు, మేము ఈ రాష్ట్రానికి మేలు చేయడానికి ప్రయత్నం చేశామని చెబితే నమ్మశక్యం అవ్వాలి కదా. మీరు అబద్ధం చెప్పినా అతికేదట్టుగా ఉండాలి. అబద్ధం చెబితే అతికేదట్టుగా లేకోకుండా అడ్డగోలుగా వెంకయ్య నాయుడు గారు లాంటి సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ కూడా, నేను ఎందుకని వెంకయ్య నాయుడు గారు అంటున్నా అంటే, చంద్రబాబు నాయుడు గారి సంగతి పక్కన పెట్టండి, వెంకయ్య నాయుడు గారు భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతపరమైన రాజకీయాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఏదో పార్టీలు మారినటువంటి వ్యక్తి కాదు. ఆ పార్టీ అవసాన దశలో ఉందని కొన్ని రోజులు అనుకున్న రోజుల్లో కూడా ఆయన ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, సిద్ధాంతం కోసం పోరాడినటువంటి వ్యక్తి, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చేసినటువంటి వ్యక్తి. పశ్చాబద్దాలు ఏంటంటే చిన్న విషయం. సూటిగా మిమ్మల్ని ఉద్దేశించి అనుకుంటా, మీ పార్టీ ఉద్దేశించి అనుకుంటా, పోలవరానికి 100 కోట్లు ప్రస్తావన తీసుకొచ్చారు. మొదట్లో 100 కోట్లు మమ్మల్ని విమర్శించే ముందు చంద్రబాబు నాయుడు గారితో ఆయన అంటగాగుతున్న విధానాన్ని ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోమని ఆత్మపరిశీలన చేసుకోమని మనం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీరు వాళ్ళ రాష్ట్రంలో సపోర్ట్ చేస్తూ మమ్మల్ని విమర్శిస్తారా? 40,000 కోట్ల రూపాయలు అవసరమైనటువంటి పోలవరం ప్రాజెక్టుకి 100 కోట్ల రూపాయలు ఇస్తే ముష్టిగాక ఏమవుతుంది వెంకయ్య నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. 40,000 కావాల్సింది. అయితే
మీరు 200 కోట్లు 300 కోట్లు కావాల్సి వస్తే 100 కోట్లు ఇస్తే అది పెద్ద ఫిగర్ తప్ప 40,000 కోట్ల అంచనా ఇవాళ ఉంటే 100 కోట్లు ఇచ్చి మీరు ముష్టి అంటే దానికి ఎందుకు ఆవేశపడిపోతే ఎలా కుదురుతుంది? అంతేకాదు పాచిరెడ్డి గురించి మాట్లాడారు. ఎవరు పాచిరెడ్డి గురించి మాట్లాడింది? మేం కాదే, మీ పార్ట్నరేనే. మిమ్మల్ని అధికారంలోకి తీసుకురావడం కోసం తాపత్రయపడినటువంటి వ్యక్తే ఆ సినిమా హీరోని మీరు బతిమలాడుకొని మీరు డయాసల మీద ఎక్కించుకుని ఉపన్యాసాలు చెప్పించుకున్నారే, మోడీ గారు పక్కన కూర్చోబెట్టుకున్నారే, మోడీ గారు ప్రమాణ స్వీకారానికి పిలుచుకున్నారే. ఆయనే మిమ్మల్ని దూషిస్తుంటే పాచిరెడ్లని ఆయనకి సమాధానం చెప్పుకోలేక సన్మాన సభలు పెట్టుకొని ఎవరిని దూషిస్తారు? మిమ్మల్ని మీరు ఆత్మవిమర్శ చేసుకోండి వెంకయ్య నాయుడు గారు. మీరు జీవితంలో చేస్తున్న తప్పు పెద్ద తప్పు ఇది. మీరు వాస్తవాలు మాట్లాడండి. వెంకయ్య నాయుడు గారు ఏదో చంద్రబాబు నాయుడు గారిని భుజాన వేసుకొని పైకెత్తి ఆయన కాపాడాలని ప్రయత్నం చేస్తే ఈ రాష్ట్రంలో ప్రజలు చూస్తూ ఊరుకోరు. తెలుగు ప్రజలు దీనికి సమాధానం చెప్తారు. మీరు చేస్తున్న విమర్శలకే ఆయన ఏమన్నారంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి నాకు ఏదో కొత్త సంబంధం అంటగడుతున్నారు, మేబీ కుల సంబంధం అది. సోనియా గాంధీ అడిగినప్పుడు నేను పనులు చేసి పెట్టా, రఘువీరారెడ్డి అడిగినప్పుడు నేను పనులు చేసి పెట్టా. ఎందుకు ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి ఎవరికి ఎవరు పనులు చేసి పెట్టారో అది వెంకయ్య నాయుడు గారు చెప్పాల్సింది, సోనియా గాంధీ గారు చెప్పాలి, లేకపోతే రఘువీరారెడ్డి గారు చెప్పాలి తప్ప నేను వాళ్ళకి పని చేశాను వీళ్ళకి పని చేశాను పిట్టల దొరలాగా ఆయన చెప్పుకుంటే ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాడు. రాయబరిలో అక్కడ రోడ్లకు ఏం చేశారు? అభివృద్ధిలో భాగాలుగా చేసి రాయబరిలో రోడ్డు వేస్తే సోనియా గాంధీ అయితే చేశారంటే ఎట్లా గుర్తండి? యూఆర్ సెంట్రల్ మినిస్టర్, దట్ ఈస్ యువర్ డ్యూటీ. ప్రధానమంత్రి గారు నేను సోనియా గాంధీ గారి కాన్స్టిట్యూన్సీలో కూడా అభివృద్ధి చేశాను, ఆమె నాకు రుణపడి ఉండాలి. వాట్ ఈస్ దిస్ అనేది? దిస్ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యువర్ డ్యూటీ. సంబంధాల గురించి మాట్లాడారు. నేను అనేది ఏంటంటే ఇక్కడ అన్యాయంగా అక్రమంగా ఇస్తానన్న దాన్ని మీరే ఏమిటంటే నాకు అర్థం కాదు. 2.5 సంవత్సరాల్లో మరి పనికి రాకుండా పోయిందా ప్రత్యేక హోదా? ఎన్నికల్లో గెలవడం కోసమేమో ప్రత్యేక హోదా కావాలంటే వెంకయ్య నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారికే మీరు ఓట్లేయమని గొంతెత్తి చించుకుని ప్రచారం చేసుకున్న మీరు అధికారంలోకి వచ్చేటప్పటికి ప్రత్యేక హోదా పనికిరాంది అయిపోయిందా? ఇది అవకాశవాదం కాదా? కంటిన్యూ టు దట్ పాయింట్ రవి గారు. ఇప్పుడు ఆయన అన్నది ఎన్నికల్లో చెప్పాము ఇద్దామని పోరాడాము, కానీ తర్వాత సాంకేతికంగా కుదరలేదు. ఇప్పుడు చెప్తూ ఇంకొక మాట అన్నారు, ఒకవేళ ఇస్తే మళ్ళీ 9 రాష్ట్రాలు అడుగుతాయని చెప్పి. తర్వాత మీ గురించి ఒక కథ కూడా చెప్పారు, కాంగ్రెస్ పార్టీని ప్రస్తావిస్తూ దేవాంతకుడు సినిమా స్టోరీ చెప్పారు వెంకయ్య నాయుడు. కథలు చెప్పడంలో వెంకయ్య నాయుడు గారికి ఆయనే సాట్ అండి. ఎందుకంటే ఆయన చెప్పే విధానము బాగా ఒక గంట పాటు వినాలనిపించే రీతిలో చెప్తారు ఆయన. ఎందుకంటే ముఖ్యంగా ఈ రోజు ప్రత్యేక హోదా గురించి బీజేపీ తరఫున ఏదైతే ప్రచారాన్ని తలకెత్తుకున్న వెంకయ్య నాయుడు గారు ఉన్నారో ఆయన విమర్శించే తీరు, దానివల్ల మనకు అర్థం పర్థం లేదు అని ఏదైతే ఆయన ప్రత్యేక హోదా విషయంలో మడత పెడుతున్న తీరు ఏదైతే ఉందో, ఆయన చెప్తున్న మాటలు ఆయన రిహార్సల్ వేసుకునేటప్పుడు అద్దంలో ఆయనే ఎక్కిరించుకున్న చందంలో ఉంది ఈ రోజు. ఎందుకంటే ఆయనే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఆయన ఎంత తాపత్రయపడుతున్నాడంటే చంద్రబాబు నాయుడుకి పెద్దన్న రోల్ పోషిస్తూ ఉన్నాడు వెంకయ్య నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ లో. కొన్ని రోజులు కనపడకుండా పోయాడు. ప్రత్యేక హోదా గురించి తీవ్రత ఎక్కువైన క్రమంలో దాదాపు 45 రోజుల నుంచి 50 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ మొహం కూడా చూడలేదు. ఆ రాజ్యసభ ఎలక్షన్స్ ఉన్నప్పుడు కానీ మిగతా కార్యక్రమాలను. ఎందుకంటే అప్పుడు ప్రత్యేక హోదా ఒత్తిడి ఎక్కువ ఉంది, ఇప్పుడు పోతే మనల్ని అడుగుతారని ఆంధ్రప్రదేశ్కి రావడం మానేశారు. తర్వాత ఏదైతే ప్రత్యేక ప్యాకేజ్ పేరుతో ఏదైతే ప్రకటన వచ్చిందో వెంటనే వచ్చేసారు, పొల్లమ్మని సన్మానాలు అందుకుందాం, దీన్ని సమర్థిద్దాం, చంద్రబాబు నాయుడు గారిని రక్షిద్దాం, ఆయన పాపం ఒత్తిడిలో ఉన్నారు, ఆ ఒత్తిడిని మనమే దూరం చేయాలి, మనమే కదా పెద్దన్న అనే ఉద్దేశంలో 100% ఆ సన్మానాలన్నీ ఆర్గనైజ్డ్ బై తెలుగుదేశం పార్టీ రోడ్లు ఇరువైపులా రోడ్లకు ఇరువైపులా కాన్వెంట్ పిల్లకాయలను తీసుకొచ్చి నిలబెట్టేది ఎవరు? 2000 నుంచి 3000 మంది పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చింది ఎవరు? ఆర్గనైజ్డ్ సన్మానాలు చేసింది ఎవరు? దాంట్లో బీజేపీ వాళ్ళ లీడర్ల కన్నా తెలుగుదేశం నాయకులు ఉవ్వేతం లేచి పెద్ద పెద్ద పూలమాలలు తీసుకొని పోయి సత్కారాలు చేయడం ఎవరు? చంద్రబాబు నాయుడు గారిని కాపాడే క్రమంలో ఆయన వివరణకి పేజీల కొద్దీ రాసుకొని వచ్చిన ఉపన్యాసాలు చదవకపోయినా అనర్గళంగా చెప్పగలగడంలో కూడా సరిసాటి లేని వెంకయ్య నాయుడు గారు ఏదైతే చెప్తున్నారో ఈ రోజు ప్రత్యేక హోదా అందని ద్రాక్ష టైప్ లో ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ద్రాక్ష అందనప్పుడు పుల్లననే టైప్ లో మనం ద్రాక్ష కాకపోతే ఆపిల్ తిందాం, ఆపిల్ కాకపోతే ఇంకొకటి తిందాం అనే చందంలో ప్రజల్ని మభ్యపెట్టే తీరు ఈ రోజు ప్రజలందరూ గమనిస్తున్నారు. వాళ్ళు చెప్పే అబద్ధాలు ఏ రోజు కూడా ప్రజలు విశ్వసించే స్థితిలో లేరు. దానికి కొసమెరుపుగా మనం చెప్పే అబద్ధం తెలిసిపోతుంది. కాబట్టి సాంప్రదాయంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే కాస్త డైవర్షన్ అడ్డుపోద్ది, లేకపోతే ఇంకెవరినైనా విమర్శిస్తే అటుపోద్ది. కొంచెం అంటే ఒత్తిడి తగ్గడం కోసం విపక్షాలను విమర్శించే తీరు మానేయాలి. ఇప్పటికైనా నిజంగానే గ్రహించండి, లేదంటే ఇంకా కొన్ని రోజులు ఇప్పుడు మీరేం చెప్తున్నారు? కర్ణాటక నుంచి ఎన్నికైన నేను అయ్యో పాపమని ఆంధ్రప్రదేశ్కి అంత ఇంత మేలు చేస్తున్నాను, లేకపోతే మీకు ఇది కూడా దిక్కులేదని మీరు రావద్దండి.
ఆంధ్రప్రదేశ్కి మీరు ఎందుకు రావటం? మీరేదో దయాదాక్షిణ్యాల కోసం వస్తుంటే కాదు మరి, మీరు ఆయన మీరు ప్రయత్నం చెప్పే తీరు చేయకపోతే ఎలాగుందంటే ప్యాకేజ్ కూడా వచ్చేది కాదు. సన్మానాలేమో ఆయన ప్రయత్నం చేయకపోతే ప్యాకేజ్ కూడా వచ్చేది కాదని చెప్పారు వెంకయ్యనాయుడు. నేను ఒక్క మాట చెప్తాను సార్, వీళ్ళు ప్రత్యేక ప్యాకేజ్ ఏదైతే చెప్తున్నారో మీరు చెప్పండి, ఇది ప్రత్యేక ప్యాకేజీకి ఎక్కడ శాంక్టిటీ ఉంది? ఏ జీవో నంబర్లో ప్రత్యేక ప్యాకేజీ మెన్షన్ చేశారు? ఆ ప్రత్యేక ప్యాకేజీలో ఉన్న లిస్ట్ ఏంటి? ఆ లిస్ట్కి ఇచ్చిన అమౌంట్ ఏంటి? వాటి టోటల్ ఎంత? వాటి జీవో నంబర్ ఎంత? లేకపోతే దానికి ఏదైనా పార్లమెంటరీ చట్టబద్ధత ఉందా? ఇవన్నీ ఉంటేనే ప్రత్యేక ప్యాకేజ్ తెచ్చామని సన్మానాలు చేయించుకోండి. అసలు ప్రత్యేక ప్యాకేజ్ కూడా తెలియదు వీళ్ళు ఈ రోజు ఏది తేకుండానే ప్రత్యేక ప్యాకేజ్ అనేది ఒక ప్రకటన, అంతవరకే. రైట్, దేవప్రసాద్ గారు, ఇక్కడ సరే విభజన అయిపోయి 2 నెలలు అయిపోయింది, ఎవరి రాష్ట్రం ఎవరి పాలన వాళ్ళు జరుగుతుంది. కానీ ఈ ప్రత్యేక హోదా ప్రస్తావన వచ్చినప్పుడల్లా విభజన అశాస్త్రీయంగా అన్యాయంగా జరిగింది అనే ప్రస్తావన వస్తుంది. నేను వెంకయ్యనాయుడు గారు కూడా అది ప్రస్తావిస్తూ ఈ అంశాలు మాట్లాడారు. సో దీన్ని ఎట్లా తీసుకుంటున్నారు మీరు? అంటే విభజన అశాస్త్రీయంగా జరిగిందనేటువంటి వాదన చేసేటువంటి వాళ్ళకి అశాస్త్రీయంగా జరగడానికి కారణం ఏంటి అనేటువంటిది కూడా ఇవాళ పునరాలోచించుకోవాలి. అప్పుడు 2 రాష్ట్రాల విభజనకు సంబంధించినటువంటి తెలంగాణ ప్రాంతం చాలా కాలంగా తెలంగాణ రాష్ట్రం కావాలనేటువంటి అనేక ఉద్యమాలు చేసినటువంటి సందర్భంలో ఒక అనివార్య స్థితిలో ఆ రోజు విభజనకు సంబంధించినటువంటి రాజకీయ ప్రక్రియ ప్రారంభమైంది. డిసెంబర్ 9 తర్వాత జరిగినట్టు. అటువంటి సందర్భంలో విభజన అనివార్యమని తెలిసి కూడా ఆంధ్ర ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆంధ్ర ప్రాంతం అభివృద్ధి కోసం ఏం అడగాలనేటువంటి వాటిలో ఒక స్పష్టత కొరబడిన విధంగానే ఇవాళ అశాస్త్రీయమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళందరూ కూడా అదే పద్ధతిలో ఆ రోజు ఆంధ్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇగో మాకు విభజన అనివార్యమని తేలిపోయినటువంటి సందర్భంలో మాకు ప్రజలకు సంబంధించినటువంటి ఈ అంశాలని మాకు డెఫినెట్గా ఇవ్వాలనేటువంటి ఒక రాజకీయపరమైనటువంటి ఒత్తిడిని సమైక్యంగా పెట్టకపోవడం వల్ల జరిగినటువంటి ఈ తతంగం అంతా కూడా. అవి ఏదేమైనప్పటికీ కూడా 2 రాష్ట్రాలు విభజన అయిపోయింది. విభజన అయిపోయినాక ఇంతకుముందే పెద్దలు రామ్మోహన్ గారు చెప్పినట్టు డెఫినెట్గా ఈ డిమాండ్ అనేటువంటిది ఈ ప్రజలకు సంబంధించినటువంటి డిమాండ్ను తెచ్చింది వెంకయ్యనాయుడు గారు. వెంకయ్యనాయుడు గారు తెచ్చింది ఒక గొప్ప పార్లమెంటేరియన్, చాలా కాలంగా పార్లమెంట్లో ఉన్నాడు, అన్ని రాష్ట్రాలతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తి. అసలు స్పెషల్ స్టేటస్ అనేటువంటిది ఫెయిల్యూర్ అయిందని ఇప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు నీతి ఆయోగ్ పెట్టిన తర్వాత. ఈ రాష్ట్రాలకు సంబంధించి నష్టపోయినాయని కూడా ఇంకా లెక్కలు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఒక రాష్ట్రానికి ఇస్తే ఇంకా 9 రాష్ట్రాలు అడుగుతాయంటే నష్టపోయినటువంటి రాష్ట్రాలకు ఎవరు అడుగుతారు? అడిగేటువంటి అవకాశం లేదు. ఇది ప్రజల నుంచి వచ్చినటువంటి డిమాండ్ కాదు, కేవలం ఆ రోజు ఆంధ్రప్రదేశ్లకు సంబంధించినటువంటి మనోభావాల్ని ఎక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిణామాన్ని మేము బోన్లో ఉంటామని ఈ స్పెషల్ స్టేటస్ అనేటువంటి విధానాన్ని తీసుకొచ్చి ఇవ్వని దాన్ని పెట్టి ఇలా అనవసరమైనటువంటి సమస్యను సృష్టించేటువంటి పని చేస్తాం. అయిపోయింది. ఇప్పటికైనా విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలను మార్చేటువంటి అధికారం వాళ్ళకు ఉంది. ఇవాళ నీతి ఆయోగ్ తెచ్చుకున్నారు, పోలవరం మీద ఆర్డినెన్స్ తెచ్చుకున్నారు, రకరకాలుగా పరిపాలన. మీరేమనుకున్నారు దేవప్రసాద్ గారు? ఇప్పటికి కూడా అవకాశం ఇవ్వాలి అనుకుంటే ఏపీ ప్రత్యేక హోదా చేయొచ్చు. డెఫినెట్ గా మేము ఋషి గారు తెలంగాణ ప్రాంత ప్రజలుగా తెలంగాణ ప్రాంత ప్రభుత్వంగా కూడా మా పార్టీగా కూడా మేము చాలా సందర్భాలు చెప్పాము స్పెషల్ స్టేటస్ ఇవ్వండి అనేటువంటి విషయంలో కూడా మేము ఆంధ్ర ప్రజలకు సంబంధించి ఇప్పుడు విభజన అయిపోయింది, తెలంగాణకు కూడా కావాలని అడిగారు. మేము తెలంగాణకి ఏం కావాలో మేము అడుగుతాం, కానీ స్పెషల్ స్టేటస్ ఇస్తున్నారు కాబట్టి అది ఇస్తే మాకు ఇది ఇవ్వని మేము అడగడం లేదు. తెలంగాణ ప్రాంతానికి ఏమేమి కావాలి? మేము ఇలా మౌలిక రంగాలైనటువంటి విద్యుత్ రంగం కానీ, వ్యవసాయ రంగం కానీ, లేకుంటే నీటిపారుదల రంగం కానీ ఇతోధికంగా మేము పెట్టుబడులు పెట్టేటువంటి ఒక అనివార్య స్థితికి ఇలా తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. కాబట్టి డెఫినెట్ గా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అవసరమైనటువంటి అన్ని అడుగుతాం. స్పెషల్ స్టేటస్ మీరు దానికి ఇస్తారు కాబట్టి మాకు ఇవ్వండి అని మేమేం డిమాండ్లు పెట్టడం లేదు కదా. ఇలా విభజన చట్టంలో మార్పులు చేయండి, మార్పులు చేసి ఆంధ్ర ప్రాంతానికి ఇచ్చినటువంటి హామీని అమలు చేయండి. డెఫినెట్ గా మా ప్రాంతానికి సంబంధించినటువంటి పట్టుబడతాం. ఒక్కసారి ఏపీ బీజేపీ లీడర్ రమేష్ నాయుడు ఉన్నారు. రమేష్ నాయుడు గారు, చెప్పండి సార్. నేనున్నాను కాబట్టే, నేను ప్రయత్నం చేసి పోరాడాను కాబట్టే కనీసం ఏపీకి ప్యాకేజ్ అన్నా వచ్చింది. ప్రత్యేక హోదా ఇద్దాం అనుకున్నాం అప్పట్లో ఎన్నికల్లో పరిస్థితిని బట్టి, కానీ తర్వాత సాంకేతికంగా కుదరలేదు. ప్రతిపక్షాలు అర్థం చేసుకుని ప్రజల్ని మభ్యపెట్టకుండా ముందుకెళ్లాలి, ఇది వెంకయ్యనాయుడు గారు చెప్పింది. సరే, వారు చేయించుకుంటారు సన్మానాల గురించి విమర్శలు సర్వత్రా ప్రతిపక్షాల నుంచి వ్యక్తం అవుతున్నాయి. మరి ఏం చెప్తారు ఈ విమర్శల నేపథ్యంలో? సన్మానాలు అనేటివి మా కార్యకర్తలు, ప్రజలు, దీనికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల్లో వెంకయ్యనాయుడు గారు పోషిస్తున్నటువంటి క్రియాశీలక పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్రకు సంబంధించినటువంటి విషయంలో వెంకయ్యనాయుడు గారితో పోలిస్తే అటు 10 సంవత్సరాలు ఇటు 10 సంవత్సరాలు ఎవరే కానీ ఆంధ్రప్రదేశ్ కు ఇలాగా వేగవంతమైనటువంటి నిధులు ప్రాజెక్టు తీసుకురావడంలో ఎవరు లేరు. దమ్మున్న తెలుగోడుగా వెంకయ్యనాయుడు గారు ఈ రోజు ఉన్నారు కాబట్టి ఆయన సన్మానం చేయడం అనేది మా యొక్క కనీస ధర్మం అని చెప్పి భావించి చాలా మంది మేధావులు, మా కార్యకర్తలు, విద్యార్థులు, యువత అంతా కూడా చేస్తున్నారు. వరలేనటువంటి శక్తులు ఎప్పుడు ఉంటాయి, ఎంత మంచి పని చేసినా కూడా.
ఒకటి కనీస ధర్మం, ఒక మంచి పని చేసేటువంటి వ్యక్తికి కృతజ్ఞత చెప్పడం అనేది కనీస సంస్కారం. ఆ విషయాన్ని చూడాలి కదా, అది మర్చిపోతున్నారు. కేవలం అలా కాదు, కేవలం రెండో విషయం బీజేపీకి ఏంటంటే రెండో విషయం మాత్రమే ఏంటంటే మంచి పనిగా కనిపిస్తుంటే నాయుడు గారు వైసీపీ చెప్పింది ఒకే ఒక కాంగ్రెస్ విషయం. అందరూ కూడా బాగా అర్థం చేసుకోవాలి. ఏం విషయం చెప్పారు? ఆ రోజు పార్లమెంట్ లో కాంగ్రెస్ కు సంబంధించినటువంటి, టీడీపీకి సంబంధించిన, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మహానేతలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రశ్నించేటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. కానీ ఆ రోజు విడిపోవడం అనేది వాస్తవం అని తెలిసినప్పటికీ కూడా ప్రజలను సెంటిమెంట్ రాజకీయాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ కి ఏం కావాలో నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు చేయడంలో వీళ్ళు బాధ్యతను విస్మరించారు. ప్రజలకు షార్ట్ మైండ్ అనేటువంటి ఆలోచన విధానంతో ఆడ అప్పర్ హ్యాండ్ ఎవరిది కావాలనేటువంటి రమేష్ గారు కూడా వ్యవహరించారు. ఒకటి, మీరు నేను ఫోన్ ఇన్ లో ఉన్నా, దయచేసి వినండి. నేను స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో నేను మీతో వాగ్విధానం చేసేదానికన్నా కూడా నేను ఈ కార్యక్రమం నాకు పవిత్రమైంది. ఒక మాట చెప్పి నేను వెళ్తాను, దయచేసి చూడండి. రెండో విషయం ఏంటంటే ఆ రోజు నాయుడు గారు అడిగినటువంటి సమయంలో ప్రత్యేక హోదా అనేది కామధేనువు. మారినటువంటి పరిస్థితుల్లో అంటే కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చినటువంటి నిధుల వాటా ఏదైతే రేషియో పెరిగిందో 32-42 మారడం కావచ్చు, లేకంటే జిఎస్టీ బిల్ వచ్చిన తర్వాత దానికి ఒట్టిపోయినటువంటి ఆవుతో సమానం అయిపోయింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో మేమేమో ఆలోచించామంటే మాకు ఊరినే సెంటిమెంట్ ప్రజల్లో మాకు ఆర్థిక పరమైనటువంటి మేలు చేకూర్చాలి కానీ రాజకీయ పరమైన నష్టం చేయకుండా పర్లేదు. మీరు దయచేసి మేము చెప్పేది ఒకటే, మాకు ఆ రోజు కూడా తెలంగాణ రావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డౌట్లు వస్తాయి కదా మధ్యలో. ఐ హావ్ టు క్లారిఫై. ఇప్పుడు రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మేలు చేయడానికే హోదాను పక్కన పెట్టి ప్యాకేజ్ ఇచ్చారు, అంతేనా మీరు చెప్పే పాయింట్? రాజకీయ పరమైన నష్టము అంటే ఈ ప్రతిపక్షాలు ఆ ప్రయత్నం చేస్తాయని మాకు తెలుసు ప్రజల్లోకి. ఎందుకంటే నేను ఇంత ముందుగా మీ స్టూడియోలో చాలా సామెత చెప్పా. ఒక నిజము గడప దాటేలోగా అబద్ధం ఊరంతా దిగొస్తుందని పదే పదే చెప్తుంటా. అదే ప్రతిపక్షాలు చేసేది ఏంటంటే జనసేన రమేష్ గారు మీరు కాసేపు దయచేసి లైన్ లో ఉండాలి. ప్రత్యేక ప్యాకేజ్ అంటున్నారు, దయచేసి ప్రజలకు చెప్పండి. చట్టంలో లేని కొత్త అంశాన్ని ఏదైనా ఒక్కడిస్తే చెప్పమనండి. చట్టంలో లేని అంశాన్ని ఏది విభజన చట్టం చేశారు కదా, విభజన చట్టంలో ఉన్న అంశాలను మాత్రమే ఒక ప్రత్యేక ప్యాకేజీగా ఇచ్చి ఆగండి. రమేష్ గారు మీకు మళ్ళా రమేష్ గారు మీకు మళ్ళీ అవకాశం ఇస్తారా, అప్పుడు బాగా వివరంగా చెబుతురు. నేనేది ఏంటంటే వెంకయ్య నాయుడు గారు ప్రత్యేక ప్యాకేజీ చాలా గొప్పది, ప్రత్యేక ప్యాకేజీ నేను లేకపోతే రాదు అంటే చట్టంలో ఉన్నవి మీరు లేకపోతే అమలు చేయరా? ఏమిటి అన్యాయం? ఎందుకింత బుకాయింపు? చట్టంలో ఉన్నటువంటి అంశాలు, ఏ చట్టంలో, విభజన చట్టంలో పార్లమెంటులో చీలికప్పుడు ఆమోదించినటువంటి అంశాలన్నింటినీ కూడా కట్టి ఇది ఒక ప్రత్యేక ప్యాకేజీ, దీంతో సంతృప్తి పడమంటాం అనేది ఇది పచ్చి మోసం కదండి, ఇది అన్యాయమైన. ఇది నిన్న జరిగింది ఏంటంటే అవగాహన సదస్సు. అసలు ప్రత్యేక హోదా వల్ల వచ్చే లాభాలు మీకు అవగాహన ఉంటే కదా, అదే క్లారిటీ కావాలి. ఇప్పుడు అవగాహన అనేది ఇచ్చిన బీజేపీకి ప్రయోజనాల కోసం తీసుకున్న టీడీపీకి ఉంది, ప్రతిపక్షాలకు అవగాహన లేదా? రామ్మోహన్ రావు, భారతీయ జనతా పార్టీ చట్టంలో లేనిది ఏది ఇచ్చారు చెప్పమంటారు? ఇస్తా తప్పకుండా. రమేష్ నాయుడు గారు ఒక్క నిమిషం మీరు లైన్ లో మాట్లాడతారు. రమేష్ ఒకటే నిమిషం. అరుణాచల్ ప్రదేశ్ లో ఇప్పుడు ఇందాక దాకా మరి ఏం చేస్తున్నారు, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అక్కడ ఉంది, మనకి ఏంటి లాభం అన్నారు కదా. అరుణాచల్ ప్రదేశ్ లో మొత్తం అంతా కలిపితే 4.5 కోట్లు ఇచ్చారు, ఏది ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ వచ్చింది. అదే విధంగా నాగాలాండ్కి 1 కోటి రూపాయలు, సిక్కింకి 5.7 కోట్లు మాత్రమే, త్రిపురకి 2,35,00,000, మణిపూర్కి 11 లక్షలు, మిజోరాంకి 60 లక్షలు. అంటే నేనేమంటున్నానంటే ఈ మొత్తం కలిగిన 100 కోట్లు లేదు. మనం దానికోసం ఇందాక దేవి ప్రసాద్ గారు చెప్పినట్టుగా తెలంగాణకి ఏది కావాలో వాళ్ళు బిల్లులో పొందుపరుచుకుని తెలంగాణ సాధించారు, దానికి కావాల్సిన తెచ్చుకుంటున్నారు. ఆ రోజు కాంగ్రెస్ 7 మీకు ఒక విషయం గుర్తు చేస్తా. ఉత్తరాఖండ్ చాలా చిన్న రాష్ట్రం కదా. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తాజా రిపోర్ట్ లో ఉత్తరాఖండ్ మొదటి స్థానంలో ఉంది, తెలంగాణ 4వ స్థానంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది కదా. ప్రభుత్వం వచ్చి లేటెస్ట్ రిపోర్ట్ చెప్తాను. ప్రభుత్వం వచ్చి సెకండ్ ఫస్ట్ లో ఉంటుంది. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల 4 నెలల్లోనే జీడీపీ నిన్నే కదా డిక్లేర్ చేశారు. మన కేంద్రం ఏమో 7.6 ఉంటే మన 12.26 ఉంది. సో నేనేమన్నానంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఈవేళ పవర్ సిచ్యుయేషన్ బాగుంది ఆంధ్రప్రదేశ్ లో. ఏదైతే ఉందో ఈవేళ ఇండస్ట్రీలు 21 రోజుల్లో వాళ్ళు పెట్టుకుంటే అవకాశాలు కల్పించారు.
3,31,000 మంది ఇవాళ దరఖాస్తులు పెట్టుకుంటే 3,31,000 కోట్లకి దాదాపు 450 యూనిట్స్ మేము పెడతామని వచ్చారు. దానివేళ 7 లక్షల మంది కాదు, హోదా కృషి గారు, నేను ఒక ప్రశ్న అడిగాను సార్. ఉండడం వల్ల నేను పరిశ్రమలు సార్ పెద్ద భారతీయ ఎత్తున వచ్చే జనతా అవకాశం పార్టీని ఉంటుందా లేదా? సార్ భారతీయ జనతా పార్టీని తెలుగుదేశాన్ని ఒక ప్రశ్న కాదు, అడిగాను. హోదాకి విభజన చట్టంలో లేని ఏదైనా కొత్తది ఇచ్చారని అడిగా. విభజన చట్టంలో లేని ఏదైనా కొత్తది ఇచ్చారా? పెద్దలు రామ్మోహన్ గారు కొన్ని ఫిగర్స్ అంటే అవన్నీ కూడా చిన్న రాష్ట్రాలు, ఒక ఈస్ట్ గోదావరికి సరిపోతాయి 5-6 రాష్ట్రాలు కూడా. అక్కడ ఉండేటువంటి భౌగోళిక పరిస్థితులకి ఆంధ్రప్రదేశ్ భౌగోళిక పరిస్థితులకి చాలా తేడా. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అనుకుందాం, కాంగ్రెస్ పార్టీ మిగతా రాష్ట్రాల పట్ల వివక్ష చూపి 11 లక్షలు ఇచ్చింది, 2 కోట్లు ఇచ్చింది, 100 కోట్లు ఇచ్చింది. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా 1000 కోట్లు ఇవ్వండి, ఎవరు వద్దన్నారు? ఇప్పుడు ఆ ఫిగర్లు చెప్పి మీరు ఇదివరకు స్పెషల్ స్టేటస్ లో గివ్ మాత్రమే ఇచ్చిండ్రు, దీనివల్ల కాదు అని చెప్పడం కంటే కూడా ఇవాళ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అవసరమైతే ఆ కేటాయింపులు పెంచండి, ఎవరు వద్దన్నారు? ఆ కేటాయింపులు పెంచకుండా పాత ఇంకా కాంగ్రెస్ పరిపాలన సంబంధించినటువంటి వాటిని చూసి దాన్ని కంపేర్ చేయడం ఎందుకు అంటున్నా నేను. ఇవాళ నేను క్లారిఫై చేయాలి. ఇందాక ఆయన కూడా ఏమన్నాడు, సన్మానాలు చేసి ఏమంటే వీటితోటి కాదు, తెలుగుదేశం పార్టీ చాలా క్లియర్ గా ఉన్నదని మేము ఒకటే చెప్తా ఉన్నాం. ప్రభుత్వ పరంగా ఏమి చేస్తున్నామో ప్రజలకు చెప్తూ వస్తున్నాం. ఈవేళ అభివృద్ధి రాష్ట్రానికి మనకి ఇమీడియట్ కావాల్సింది రాష్ట్రాభివృద్ధి. రాష్ట్రాభివృద్ధికి ఏ విధంగా అయితే నిధులు తెచ్చుకుని మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలా. నేనేమన్నానంటే ప్రధాన విపక్షాలుగా మీరు సహాయం ఏదైనా ఉంటే సూచనలు ఏముండే తప్ప దానికి అడ్డుపడే విధంగా మన ఏపీ బ్రాండ్ దెబ్బతినే విధంగా ఇప్పుడు మీరు ఏదైతే విమర్శిస్తున్నారో చంద్రబాబు నాయుడు గారిని కాదు, ఆంధ్రప్రదేశ్ డేటాతో సహా చెప్తున్నాం. ఇవాళ మేము డేటా ఏం చెప్తున్నాం, ఎప్పటికప్పుడు కేంద్రం ఏమి ఇచ్చిందో మేము అది మీకు అవగాహన ఉందా? ప్రత్యేక హోదా ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ తో కలిపి ఉన్నా లేదా? నేను ఒక మాట చెబుతాను సార్, వారు చెప్పే అబద్ధాలన్నింటినీ సపోర్ట్ చేసి ప్రజల్లో అపాస్పాలు కావటం మా ఉద్దేశం కాదు. నేను ఒక విషయం చెబుతున్నాను ఋషి గారు, చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో యూజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మన 2వ స్థానం ఉన్నప్పుడల్లా మేము నెట్ లోంచి తీస్తుంటే 10వ స్థానం 8వ స్థానం ఇంత పచ్చబద్దాలు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆడుతుంటే ఏం సమాధానం చెప్పాలి సార్? దానికి మేము 2వ స్థానంలో ఉందా, 8వ స్థానంలో ఉంది, 10వ స్థానంలో ఉంది, 11వ స్థానంలో ఉంది. ఇన్ని స్థానాలు ఉంటే చంద్రబాబు నాయుడు గారికి 2వ స్థానంలో ఉన్నట్టే కనపడతా ఉంది. ఇన్ని అబద్ధాలు ఆడుతుంటే ఎలా చెప్పాలి? చాలా మంది వచ్చారు. సమ్మిట్ పెడితే 4,50,50,000 పైసా వచ్చిందా? ఒక పైసా వచ్చిందండి? ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు అనేక పార్ట్నర్షిప్ సమ్మిట్లు పెట్టి ఇదిగో ఇన్ని లక్షల కోట్లు వస్తే ఒక కోటి కూడా రానటువంటి దుర్మార్గమైనటువంటి అబద్ధాలు ఆడటం ధర్మం కాదు. రమేష్ ఫోన్ లో ఉండండి, చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతా. లైవ్ షార్ట్ బ్రేక్.